ప్రార్థన మించిన భాగ్యము లేదు, ప్రార్థింతము రండి. మన ప్రభు యేసు జీవితమంతా ప్రార్థనలో గడిపెన్. మన ప్రభు యేసు జీవితమంతా ప్రార్థనలో గడిపెన్. మన ప్రభు యేసు జీవితము బహువేదనతో పాపుల రక్షణ కోరుకొని తన ప్రాణము బలి చేసెన్. పాపుల రక్షణ కోరుకొనెన్ తన ప్రాణము బలి చేసెన్. ప్రార్థన మించిన భాగ్యము లేదు, ప్రార్థింతము రండి. మన ప్రభు యేసు జీవితమంతా ప్రార్థనలో గడిపెన్. సుఖ జీవనము పొందుటకు మరి నెమ్మదిగా బ్రతుకన్. రాజుల కొరకై ప్రజలందరికై ప్రార్థన చేయుదము. ప్రార్థన మించిన భాగ్యము లేదు, ప్రార్థింతము రండి. మన ప్రభు యేసు జీవితమంతా ప్రార్థనలో గడిపెన్. జయ జీవితము జీవించుటకై ప్రార్థన చేయుదము. ధైర్యముతో సువార్తను చాటను ప్రార్థన చేయుదము. ప్రార్థన మించిన భాగ్యము లేదు, ప్రార్థింతము రండి. మన ప్రభు యేసు జీవితమంతా ప్రార్థనలో గడిపెన్. మన ప్రభు యేసు జీవితమంతా ప్రార్థనలో గడిపెన్. ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి, కెజియాండికి నా వందనాలు తెలియజేస్తాను. వందనాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నిజమే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రోదనతో వేదనతో ప్రార్థనలో గడిపారు. ఆయన ఎంత భారంతో కన్నీళ్లతో ఆయన గడిపిన 33.5 సంవత్సరంలో ప్రతిరోజు ఆయనకు ప్రార్థన రాత్రి. మనందరికీ నిద్ర రాత్రులై ఉండగా ఆయన రోదంతో వేదంతో ప్రార్థన చేసి ముమ్మారు చివరి రోజు కూడా భూమి మీద పడి ఆయన చేసిన విజ్ఞాపన, సెలవులో చేసిన విజ్ఞాపన కూడా మనం ఎరుగుదము. భారముతో అలాంటి ఆత్మ కుమ్మరింపుతో ప్రార్థన చేయడానికి మనం కూడా సిద్ధపడాలి. పాట పాడిన సోదరి తేనియకు మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు. ఇప్పుడు దేవుని సంధిలో సోదరి సుమతి విల్సన్ గారు మనకు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన సంబంధమైన వాక్యాన్ని మనకు చెప్పడానికి, ప్రభు సంధిలో సిద్ధపరచుకున్న వాక్యాన్ని మనతో షేర్ చేయడానికి సోదరు సిద్ధంగా ఉన్నారు. సిస్టర్ ఎవరు మనందరికీ బాగా తెలుసు. నిన్న నెలలో కూడా వారు దేవుని వాక్యాన్ని, ప్రభు చిత్తాన్ని గురించిన విషయాన్ని సవిస్తరంగా మనతో దేవుని వాక్యాన్ని పంచుకున్నారు. బ్రదర్ విల్సన్ గారు విజయవాడ ప్రాంతంలో దేవుని సేవిస్తున్నారు. వారి సతీమణి గారు సుమతి గారు ఇంతకుముందు సాక్ష్యం చెప్పారు, 2-3 సార్లు వాక్యం కూడా చెప్పారు. ఇప్పుడు ప్రార్థన గురించిన సందేశాన్ని అందించమని కోరినప్పుడు వారు వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు వారు మనతో మాట్లాడతారు. చక్కగా వాక్యం విని ఆత్మీయంగా మేలు పొంది అందరం కూడా ప్రభు సన్నిధిలో హృదయాలను కుమ్మరించుకొని బహుగా ప్రార్థనలో ముందుకు సాగుతాం. వందనాలు సిస్టర్. వందనాలు విజయ్ గారు. నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి విజయ సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనములు. ఈ జూమ్ మీటింగ్ చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా మరి పేరు పేరు వరుసన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన పాఠ్య భాగానికి వస్తాము. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని చదువు.
యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు కోట్లాదిగా వేల కొలదిగా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇంతవరకు ప్రియులు ప్రార్థించారు తండ్రి, ఆ ప్రార్థనలన్నీ మీరు ఆలకించారు. అందుని బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాం నాయన. ఇప్పుడు ప్రభా మరి మీ మాటలు వినవలనని ఆశతో మీ సన్నిధిలో మేము కూర్చుండి ఉండగా దేవా మీరు మాతో నాతో మాట్లాడండి తండ్రి. మాకు అవసరమైనటువంటి నాయన మీ మాటలను, మా ప్రార్థనకు అవసరమైనటువంటి మీ మాటలను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన. మంచి దేవుడవు ప్రభువా, మా కోసం నా తండ్రి మీ సమస్తాన్ని అనుగ్రహించిన మంచి తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమృద్ధి అయిన సహాయాన్ని సమృద్ధిగా మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తారని, మమ్మల్ని ఉజ్జీవింపచేస్తారని నమ్ముచు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు ఉన్నతమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం చదువుకున్నటువంటి మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు అయిన యేసు క్రీస్తు మాట్లాడడం ఇక్కడ మనకి కనిపిస్తుంది. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి ఆహారం వాళ్ళు తీసుకొని వస్తారు. అది మిట్ట మధ్యాహ్న సమయం, అప్పటికే చాలా ఆలస్యమైంది. ఆయన సమరయ స్త్రీతోటి మాట్లాడుతూ ఉండగా వీళ్ళు మరి బయటికి వెళ్ళి వాళ్ళకి ఆహారాన్ని తీసుకొని వస్తారు. తీసుకొని రాగా యేసు ప్రభుని వాళ్ళ శిష్యులు అడుగుతున్నారు. 33 శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనేది. యేసు ప్రభుని భోజనం చేయమని అడిగితే అందుకు యేసు ప్రభు 32లో అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనేది. కనుక ఆహారం మరి మీరు తెచ్చిన ఆహారం కాకుండా మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది అని యేసు ప్రభు వాళ్ళతోటి చెప్పడం జరిగింది. అప్పుడు మామూలుగానే మనం అందరూ అనుకున్నట్టుగానే వాళ్ళు కూడా ఆయన భుజించడానికి ఎవరైనా ఏ విధంగా ముందే తెచ్చిపెట్టారేమోనని ఒకరితో ఒకళ్ళు చెప్పుకోవడం మనం చదువుతున్నాం. 34లో యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పి చెప్తున్నాడు. కనుక యేసు ప్రభువుకున్నటువంటి ఆకలి, యేసు ప్రభువుకున్నటువంటి మరి ఆయన యొక్క ఉద్దేశం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవుడు తనకు అనుగ్రహించినటువంటి పనిని అది ఆయనకి దేవుడు ఏ పని అప్పగించాడో దాన్ని తుదముట్టించాలనేటటువంటి ఉద్దేశంగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. మరి యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణాన్ని బట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ పనిని ఆయన నెరవేర్చాలన్నదే ఆయనకి ఉన్నటువంటి ఆకలిగా ఆయన ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆయన ఎందుకోసం వచ్చాడు అని మనం చూసినట్లయితే మన విమోచనార్థం ఆయన వచ్చినట్టుగా కనబడుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మరి 2వ అధ్యాయాన్ని మనం చూస్తే 15వ వచనంలో మరి ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు ఒక మాటను సెలవిస్తున్నాడు. కాబట్టి 2వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయన. కనుక యేసు ప్రభు ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయన పని ఏమిటి అని మనం చూసినప్పుడు ఇక్కడ పౌలు గారు చక్కగా ఆయన
ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే సంగతిని మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ పిల్లలు అంటే మన లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ రక్త మాంసములు కలిగినటువంటి వాళ్ళే. లోకంలో ఉన్న ప్రతి మనిషి రక్త మాంసం కలిగినటువంటి వాడు. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని అంటే అపవాదిని లేకపోతే సాతాను. అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనను కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను అని కనిపిస్తుంది. కనుక ఆయన మనలాగే జన్మించాడు. ఆయన దేవుడయ్యుండి దేవుని కుమారుడయ్యుండి మరి దేవుడిలాగా భూమి మీదకి రాకుండా మనలాగే ఒక కన్య గర్భంలో జన్మించి రక్త మాంసములు కలిగిన వాడుగా మనలాగే జన్మించాడు, మనలాగే జీవించాడు. ఎందుకు ఆయన ఆ స్వరూపానికి వచ్చాడంటే మరి ఆయన మనల్ని విడిపించడానికి. దేని నుంచి విడిపించడానికంటే అపవాది నుంచి మరణం నుంచి విడిపించడం కోసం ఆయన మనలాగే ఈ లోకానికి రావడం జరిగింది. కనుక దేవుడు ఆయనను ఎందుకు పంపించాడంటే అపవాది చేతి నుంచి మనలను విడిపించడానికి దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని పంపించాడు. అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పని. అందుకనే యోహాను సువార్తలో ఏమన్నాడు? నాకు ఆహారం ఏంటంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని అంటాడు. కనుక దేవుని పని, దేవుడు తనకి ఏం అప్పగించాడో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. కనుక మరి ఆయన ఆ తర్వాత చూడండి, ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడని ఏలాయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయుటకై దేవుని సమాంతమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను అని కనిపిస్తుంది. కనుక అన్ని విషయాల్లో మనలాగే జన్మించి మనలాగే జీవించి మనలాగే శోధించబడి మనలాగే శ్రమలు అనుభవించి ఆయన దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని నెరవేర్చడానికి ఆయన మరి తీర్మానాన్ని చేసుకున్నట్టుగా దైవ గ్రంథం సెలవిస్తుంది. కనుక దేవుడు తనకు అప్పగించిన పని సామాన్యమైనటువంటి పని కాదు. అది చాలా కష్టతరమైనటువంటి పని, చాలా వేదనతో బాధతో దుఃఖంతో కూడినటువంటి పని. అందుకనే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని కనిపిస్తాం. కనుక ఆయన మనలాగా ఉన్నప్పుడు ఆయన ఎంతో మహారోదనాన్ని చేశాడంట, కన్నీళ్లు కార్చాడు యేసు ప్రభు. మరి మరణం నుంచి రక్షింపగల దేవునికి ప్రార్థనల్ని యాచనల్ని చేసి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడనని కనిపిస్తుంది. ఆయన కుమారుడు అయ్యుండి కూడా మనలాగే ఆయన శ్రమలని అనుభవించాడు. మనకంటే ఎక్కువ ఆయన శ్రమని అనుభవించినట్టుగా దైవ గ్రంథం సెలవిస్తుంది. ఆయన పొందిన శ్రమల వలన ఆయన విధేయతను నేర్చుకొనను అని కూడా దైవ గ్రంథం సెలవిస్తుంది. కనుక మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని సంపూర్తిగా చేయడానికి ఆయన మరి ఎంతో మరి రోదనని కన్నీళ్ళని కార్చడం జరిగినట్టుగా దైవ గ్రంథం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను అని మరి పౌలు గారు మనకి తెలియచేస్తున్నారు. మన రక్షణకు ఆయన కారకుడగు నిమిత్తమై ఆయన ఎంతో శ్రమను వేదనను అనుభవించినట్లుగా మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా మనం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని మరి మన లూకా సువార్తలో చూస్తే 22వ అధ్యాయం 39-46 చూసినట్లయితే లూకా సువార్త 22 లూకా సువార్త 22:36 చూస్తే
22:39, 22:39 చూడండి. 39 తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాకని ప్రార్థించాడు. అప్పుడు పరలోకము నుండి యొక్క దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. కనుక యేసు ప్రభు మంచి ప్రార్థనా పరుడుగా దైవ గ్రంథం మనకి సెలవిస్తాను. ఆయన పగలంతా మరి సేవ చేసి రాత్రంతా ఆయన ప్రార్థించినట్టుగా దైవ గ్రంథం మనకి సెలవిస్తుంది. యేసు ప్రభు మంచి ప్రార్థనాపరుడు. అయితే యేసు ప్రభు ఉన్నప్పుడు శిష్యులు మనం చూసినట్లయితే వాళ్ళు ఏమి ప్రార్థించడం లేదు, వాళ్ళు నిద్రపోతున్నట్టుగా దైవ గ్రంథం సెలవిస్తాం. యేసు ప్రభు ఒక్కడు మాత్రమే ప్రార్థిస్తున్నాడు, మిగిలిన శిష్యులు చక్కగా వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. అయితే యేసు ప్రభు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు వాళ్ళని, మీరు మరి ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన అవసరం? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి అని చెప్తున్నాడు. కనుక యేసు ప్రభుకు ఉన్నటువంటి మంచి అలవాటు ఏంటంటే ప్రార్థించేటటువంటి అలవాటు. కానీ శిష్యులకు మాత్రం మరి ఆయన ఉన్నప్పుడు ఆ అలవాటు వాళ్ళకి లేకపోయి ఆయనలాగా వాళ్ళు ప్రార్థించలేకపోతా ఉన్నారు. వీళ్ళకేమో నిద్రపోతా ఉన్నారు, ఆయనేమో ప్రార్థిస్తారు. అందుచేతనే ప్రార్థన చేయలేదు కనుకనే వాళ్ళు శోధనకి గురవడం జరిగింది. పేతురు గారు 3 అబద్ధాలు ఆడటానికి కారణం ప్రార్థన లేకపోవడమే. చాలా సార్లు మన జీవితాల్లో కూడా మనం ప్రార్థించకుండా ఉన్నట్లయితే మరి ఆ దినం తప్పకుండా ఏదో ఒక శోధనకు గురి అవుతాం, ఏదో ఒక వేదనకు గురి అవుతాం, ఏదో ఒక దుఃఖానికి గురి అవుతాం, ఏదో ఒక శ్రమకు గురి అవుతాం. మరి కనుక ప్రార్థన లేమి మనకి చాలా శ్రమలని, చాలా కష్టాలని, వేదనల్ని, బాధల్ని కలిగిస్తుంది. యేసు ప్రభువే ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి అని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు యేసు ప్రభువే ఇంకొక మాట కూడా చెప్తాడు. మరి మత్తయి సువార్త 26, 36, 44 మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26 అక్కడ కూడా ప్రభు శిష్యులను హెచ్చరించడం మనకి కనిపిస్తుంది అనమాట. 26, 36 మనం చూస్తే మత్తయి సువార్త 26, 36 అక్కడ కూడా ప్రభు గెత్సెమనే అనబడిన చోటికి వచ్చినప్పుడు మరి మత్తయి ఆ విషయాన్ని వ్రాస్తా ఉన్నాడు. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోను, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. నా తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె అంటే సిలువ మరణం అనేటటువంటిది అన్నమాట. సిలువ మరణం ఎంతో భయంకరమైనది. ఏ మానవుడు కూడా అనుభవించలేని మరణం యేసు ప్రభు అనుభవించవలసి వచ్చింది. మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం మనలకి మరణం లేకుండా చేయాలనేటటువంటి ఆ పని ఆయన మీద వేసుకొని ఆయన శరీరం మరి కలువరి సిలువలో భయంకరమైనటువంటి మరి శ్రమని అనుభవించింది. మరి అది దేవుని యొక్క చిత్తం. ఇక్కడ అంటున్నాడు, నా తండ్రి, మీకు ఇష్టమైతే తొలగించమన్నాడు. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోని, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను.
కనుక దేవుని చిత్తాన్ని జరిగించడం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు సంపూర్ణంగా ఆయన తనను తాను అప్పగించుకున్నట్లుగా దైవ గ్రంథం మనకి సెలవిస్తా ఉంది. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఇక్కడ కూడా మత్తయి కూడా వాళ్ళని గురించి రాస్తున్నాడు శిష్యులని. వాళ్ళు చూస్తే వాళ్ళు మళ్ళీ నిద్రపోతున్నారు. ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి అంటున్నాడు. ఇక్కడ కూడా శోధన వస్తుంది మీకు అనే యేసు ప్రభు వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నారు. ప్రార్థన లేకపోతే శోధన వస్తుంది, శోధకుడు వస్తాడు, సాతానుడు వస్తాడు, మిమ్మల్ని వాడు శ్రమ పెడతాడు, కష్టపెడతాడు అని మరలా ప్రభువు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఆత్మ సిద్ధమై కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. చాలా సార్లు మన ఆత్మ ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుంది, కానీ మన శరీరానికి ప్రార్థించడం ఇష్టం ఉండదు. చాలా సార్లు మన కూడికల్లో కూడా చూడండి, మామూలు మీటింగ్స్ అంటే చాలా మంది వస్తారు, కానీ ప్రార్థనా కూడిక అంటే చాలా తక్కువ వస్తారు, చాలా తక్కువ వస్తారు. శనివారాలు విజ్ఞాపన కూడికలు కానివ్వండి, లేకుంటే ఫాస్టింగ్ ప్రేయర్స్ కానివ్వండి, మరి మామూలు ప్రార్థనా కూడికలు, ప్రార్థన అంటంతోనే చాలా మంది రారు, చాలా మంది రారు, వెనకాడతారు. ఎందుకని? శరీరము బలహీనము. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. బలహీనమైన శరీరాలు, మనకి ప్రార్థన చేసుకోవడం ఇష్టం లేని శరీరాలు. అందుకనే ఇక్కడ శిష్యులు కూడా మనలాగే కనబడుతున్నారు. వాళ్ళకి ప్రార్థించడానికి మరి మనసు లేదు, నిద్రపోతున్నారు పైగా. అందుచేత మరలా రెండవ మారు యేసు ప్రభు వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాడు. రెండవ మారు ఆయన వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేశాడు. ఆ తర్వాత చివరికి యేసు ప్రభు అన్నమాట 42, నీ చిత్తమే సిద్ధించుగా కని ప్రార్థించి. ఆఖరికి ఎంత శ్రమైనా, ఎంత బాధ అయినా, దేవా మీ చిత్తమే నా పక్షంగా సిద్ధించుగా కని ప్రార్థించి ఆయన వాళ్ళు నిద్రపోవడం చూశాడు. మళ్ళీ ఎలా అనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాడు. మారు తన బాధ కోసం, తన వేదన కోసం, తాను అనుభవించబోయేటటువంటి శిలువ మరణం కోసం ఆయన బాగా ప్రార్థించుకున్నాడు. మరి ఆఖరికి మరి ఆ ప్రార్థనలు ఇంకా ఆయన చెమట రక్తముగా మారే వరకు కూడా ఆయన ప్రార్థించాడని దైవ గ్రంథం సెలవిస్తా ఉంది. కనుక వచ్చినటువంటి మరి శోధనను జయించడానికి, తనకు వచ్చినటువంటి శ్రమను జయించడానికి, తనకు వచ్చిన కష్టాన్ని జయించడానికి ఆయన మరి ఎవరి మీద ఆధారపడ్డాడంటే ప్రార్థనలో దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు తనని తప్పించగలిగిన శక్తిమంతుడని ఎరిగిన వాడై దేవుని మీద ఆధారపడి ముమ్మారు ప్రార్థన చేయగా మరి ఆ ముమ్మారు ప్రార్థనలో ఆయనకి శక్తి వచ్చింది. ప్రార్థన ఏమిస్తుంది మనకంటే, ప్రార్థన మనకి శక్తినిస్తుంది. ప్రార్థన మనకి ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని ఇస్తుంది, ఆత్మ సంబంధమైన శక్తిని ఇస్తుంది. మనకు వచ్చేటటువంటి శ్రమలను, తర్వాత మనకు వచ్చే బాధలను, వేదనలను, సాతాను చేసే ప్రతి విధమైన కీడుని జయించడానికి, ఎదిరించడానికి ప్రార్థన మనకి సహాయాన్ని చేస్తుంది. ఈ లోకంలో మరి యేసు ప్రభు లాగా మనం కూడా ప్రార్థించుకున్నట్లయితే ఆయన ఆఖరికి దేవుని చిత్తాన్ని నెరవేర్చి విజయశీలుడై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. కనుక మరి యేసు ప్రభు ఎలాగ అంత గొప్ప శ్రమను మరి జయించగలిగాడంటే కేవలం ప్రార్థన ద్వారానే. అంత గొప్ప శ్రమను, అంత గొప్ప వేదనను ఆయన జయించగలిగాడు. ఆయన చివరికి నీ చిత్తమే సిద్ధించుగా కానీ తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. కొన్నిసార్లు దేవునితో మన ప్రయాణం మరి కొంత కష్టంగా అనిపించవచ్చు. వాక్య ప్రకారం జీవించడం, మరి దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చడం, దేవుని చిత్తం జరిగించడం కష్టమే అనిపించవచ్చు. కానీ మరి ప్రార్థించుకున్నట్లయితే దేవుడు తప్పకుండా ప్రభు అయిన యేసు క్రీస్తుకు సహాయం చేసినట్టు మనకి కూడా ఆయన సహాయాన్ని చేస్తాడు. మరి శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని మరి దేవునికి మరెక్కువ దూరంగా వెళ్ళిపోకుండా
మరెక్కువగా ప్రార్థించినట్లయితే దేవుడు మనకు వచ్చే ప్రతి కష్టం నుంచి, ప్రతి శ్రమ నుంచి మనల్ని విడిపించి జయ జీవితం జీవించడానికి దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తుని బాగా చూసిన శిష్యులు, ఆయన ప్రార్థనా జీవితాన్ని చూసిన శిష్యులు, ఆయన మరి ఆ మృత్యుంజయుడై తిరిగి లేచి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కూడా ఆ మార్గాన్ని అనుసరించారు. యేసు ప్రభు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి చెప్పాడు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు మరి ఆ మేడ గదిలోకి వెళ్ళి అక్కడే ఉండి ప్రార్థించండి అని యేసు ప్రభు వాళ్ళకి చెప్పిన మాటని, వాళ్ళు తండ్రి మాటను యేసు ప్రభు ఎలా గైకున్నాడో వీళ్ళు కూడా యేసు ప్రభు చెప్పినటువంటి మాటను మరి గైకొని వీళ్ళందరూ కూడా ఒక గదిలోనికి వస్తారు. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైన తర్వాత నిజంగా వాళ్ళకు కూడా చాలా శ్రమలు. ఎందుకంటే యేసు ప్రభునే చంపేశారు కనుక వీళ్ళని చంపడం చిన్న సంగతి కాదు, వీళ్ళని కూడా చంపగలుగుతారు. అందుచేత వీళ్ళందరూ కలిసి అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో మరి యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ మేడగదికి వస్తారు. 13వ వచనం చూస్తే, వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయేది. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదాను, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియ, ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇప్పుడు వచ్చింది వీళ్ళకి. యేసు ప్రభు ఉన్నంతసేపు వీళ్ళకి ప్రార్థన లేదు. యేసు ప్రభు ఆరోహణమైన తరువాత వెంటనే మేడగదిలోనికి వచ్చి ప్రార్థించటం మొదలు పెట్టారు. ఎట్లా ప్రార్థించారంటే ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. కనుక మనం కూడా ఈ మార్గాన్ని అనుసరించాలి. అందరం కలిసి ప్రార్థించేటప్పుడు ఎవరి మనసు వాళ్ళది ఉండకూడదు, ఏక మనసు ఉండాలి ప్రార్థన. తర్వాత ఐక్యత ఉండాలి ప్రార్థనలో. కొన్నిసార్లు ప్రార్థనకి కలిసి వస్తామే కానీ ఏక మనసు లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు నిష్ఫలమవుతాయి. కనుక ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని కనిపిస్తుంది. కనుక వాళ్ళందరూ కలిసి, వాళ్ళకి ఏమి రాదు అప్పట్లో, వాళ్ళకి ఒక్క మాట పలకడం రాదు, యేసు ప్రభుని గురించి ఒక్క మాట చెప్పడం రాదు. వాళ్ళకి ఉన్నదంతా సమయంలో ఏంటంటే భయం. వాళ్ళు కనీసం బయటికి కూడా వెళ్ళలేదు. బయటికి వెళ్తే ఎవరేమంటారు, ఎట్లా తిడతారు, కొడతారు అనే భయం చేత వాళ్ళు బయటికి వెళ్లకుండా యేసు ప్రభు చెప్పినట్టుగానే వాళ్ళు ఆ మేడగదిలోనికి వెళ్ళి యేసు ప్రభు లాగా ఎడతెరిపి లేకుండా దేవునికి ప్రార్థన చేస్తా ఉండగా గొప్ప కార్యం జరిగింది. 2వ అధ్యాయానికి రండి. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్కత్వం ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ వాళ్ళకి ఏమి తెలియనటువంటి వాళ్ళకి ఒకటి తెలిసింది, దేవునికి ప్రార్థించడం ఒకటే తెలుసు. బయటికి రాకుండా ఏక మనసుతో ఎడతెగకుండా ప్రార్థించగా దేవుడు గొప్ప కార్యం వాళ్ళ పక్షంగా చేశాడు. అదేంటంటే దేవుడు వారికి వాగ్దానము చేసినటువంటి ఆత్మను అనుగ్రహించాడు. దేవుడు మంచి దేవుడు, మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని మరి వదిలిపెట్టి ఉండేటటువంటి దేవుడు కాదు, మన శ్రమల్లో మనల్ని విడిచిపెట్టి ఉండే దేవుడు కాదు. అందుచేతనే వీళ్ళని కూడా వదిలిపెట్టలేదు దేవుడు. మరి ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి చూడండి 1వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట మనం చూడగలం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అది యెరూషలేము నుంచి వెళ్ళొద్దు, వాళ్ళు మిమ్మల్ని కొడతారని, తిడతారని, నా వలె హింసిస్తారని వాళ్ళకి భయపడి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి ప్రభు చెప్పాడు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళకుండా మరి నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కోసం కనిపెట్టండి అని చెప్పాడు.
కనుక ప్రభు వాళ్ళకి ఏం చెప్పాడో తూచా తప్పకుండా ఆ పనిని వాళ్ళు చేశారు. యేసు ప్రభు వాళ్ళకి ఇస్తానన్న వాగ్దానం కోసం ఆ కనిపెట్టుకొని కూర్చోగా నిజంగానే దేవుడు చెప్పినట్టుగానే మరి దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానం మరి ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందేదారని 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదా రనెను. కనుక దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను దేవుడు వాళ్ళకి అనుగ్రహించగా ఏవి రానటువంటి పామరులైనటువంటి పిరికి శిష్యులు మరి చక్కగా లేచి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు వాళ్ళకి సహాయాన్ని చేశాడు. కనుక ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప విజయాలు ఇక వాళ్ళ జీవితాలలో వాళ్ళు చూడగలిగారు. ప్రార్థన ద్వారా మరి యేసు ప్రభు చేసినట్టుగానే చనిపోయిన వాళ్ళని లేపారు. యేసు ప్రభులాగా వాక్యాన్ని ప్రకటించి వేల మందిని మరి పేతురు గారు ఒక్కసారి మాట్లాడితేనే వేల మంది రక్షించబడ్డారు. ఒక్కసారి మాట్లాడితేనే, ఇంకొకసారి మాట్లాడితే 5,000 మంది, 3,000 మంది, వేల సంఖ్యలోనే. పేతురు గారికి అసలు ఏమీ రాదు చేపలు పట్టడం తప్ప. కానీ దేవుని వాగ్దానాన్ని ఎప్పుడైతే పొందాడో, ఎప్పుడైతే ఎడతెరిపి లేకుండా ప్రార్థించాడో మరి వాగ్దానాన్ని అనుభవించి మరి ఎన్నో గొప్ప కార్యాలను వాళ్ళు చేయగలిగారు. వాళ్ళ ప్రార్థనా జీవితం చాలా చక్కగా కొనసాగింది. 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, ప్రార్థనా కాలమునంట 3 గంటలకి. వాళ్ళ ప్రార్థనా కాలం ఏది? 3 గంటలు. 3 గంటలకి ప్రతిరోజు 3 గంటలకి దేవాలయానికి ఎక్కి వెళ్తారు. ఎవరెవరు? పేతురు, యోహాను. వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉండగా అక్కడ ఒక కుంటోడు, ఆ దేవాలయం ముందు కూర్చున్న కుంటోడు చూస్తా ఉన్నాడు. కానీ వానికి ఉన్న అలవాటు ఏంటి? వీళ్ళకేమో ప్రార్థన చేసే అలవాటు, వానికేమో డబ్బులు అడుక్కునే అలవాటు. ఆ దేవాలయానికి వచ్చిపోయే వాళ్ళందరినీ భిక్షం అడుక్కునేవాడు అనమాట. కానీ వీళ్ళు ఏం చేశారు? అట్లాగే వాడికున్న అలవాటు చొప్పున వీళ్ళని కూడా భిక్షం అడిగాడు. వీళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకున్నది నీకు ఇస్తున్నామయ్యా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడవమని చెప్పి వాడు లేచి నడుచుచు గంతులు వేయచు దేవాలయంలో ప్రవేశించాడు. కనుక దేవుడు మరి వాళ్ళకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని వలన వాళ్ళు గొప్ప కార్యాలను చేయడానికి దేవుడు వాళ్ళకి సహాయాన్ని చేశాడు. కనుక ప్రార్థన వలన గొప్ప కార్యాలను దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. కానీ అన్నిటికంటే మనం నిర్లక్ష్యం చేసేది ఏంటంటే ప్రార్థనకి చాలా మంది అబ్సెంట్ అవుతారు. ప్రార్థనకి చేయడానికి చాలా మందికి ఇష్టం, కానీ ప్రార్థన మించిన భాగ్యము లేదు అనే పాటను మనం విన్నాం. ప్రార్థనే అన్నిటికంటే మిన్నైంది. మన జీవితాల్లో ప్రధాన స్థానం ప్రార్థన ఉంటే మనం నిజంగా గొప్ప కార్యాలను చూడడానికి దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. కానీ మనం అన్నిటికంటే తక్కువగా ఎంచేదంటే చాలా మంది మన 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 చర్చెస్ లో ప్రార్థనకి చాలా తక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అట్లా కాకుండా నిజంగా మన సహోదరులు ఈ మంచి ప్రార్థన మరి కూడికను ఏర్పాటు చేయడం అనేది, ఒక్కొక్కళ్ళు ప్రార్థించడం అనేది చాలా మంచి సంగతి. అందుకని అంటాడు, ఇదిగో ప్రార్థన మరి మించిన భాగ్యము లేదని ఆయన రాస్తే, మరి పౌలు గారు ఏమన్నాడంటే ప్రార్థన మరి మంచిది అని చెప్పి చెప్తాడు. ప్రార్థించడం మంచిది. ఎవరెవరి కోసం ప్రార్థించాలో కూడా ఆయన అక్కడ మరి తిమోతికి రాసినటువంటి పత్రికలో మరి ఎవరెవరి కోసం ప్రార్థించాలో కూడా ఆయన చెప్పాడు. తిమోతికి రాసినటువంటి మరి మొదటి పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ రాజుల కొరకు, అధికారుల కొరకు మరి ప్రార్థించమని చెప్పాడు. దేనికి ప్రార్థించాలి అంటే 2వ అధ్యాయంలో మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఇది మంచిది, ప్రార్థించడం
మంచిది, ప్రార్థించడం మంచిది అని ఇక్కడ పౌలు గారు కూడా చెప్తున్నాడు. ఎవరెవరి కోసం ప్రార్థించాలో కూడా ఆయన మనకు ఒక లిస్ట్ ఇచ్చాడు. మనుషులందరి కోసం ప్రార్థించాలన్నాడు. రాజుల కోసం ప్రార్థించాలి. ఎందుకు రాజుల కోసం ప్రార్థించాలి? రాజులు మనకు కీడు చేస్తారు కాబట్టి. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే మరి వాళ్ళు ఎంత కీడు చేస్తారో మనకి తెలియదు. ఇప్పటికి కొంతవరకు పర్వాలేదు, కానీ మళ్ళీ వాళ్ళు వస్తే ఒకవేళ మరి క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి కష్టాన్ని కలిగించేటటువంటి మార్పుల్ని వాళ్ళు మన రాజ్యాంగంలో చేయొచ్చు. కనుక మరి అటువంటి వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి క్రిస్టియన్స్ అంటే ఇష్టం ఉండదు, మరి బీజేపీ వాళ్ళకి క్రిస్టియన్స్ అంటే ఇష్టం ఉండదు, మరి ముస్లిమ్స్ అంటే ఇష్టం ఉండదు. అందుచేత వాళ్ళ కోసం మనం ప్రార్థించాలంటున్నాడు. వాళ్ళ కోసం ప్రార్థిస్తే దేవుడు మనకి నెమ్మదిని సుఖాన్ని ఇస్తాడు. వాళ్ళ మారు మనసు కోసం ప్రార్థించాలి. వాళ్ళు మంచిగా పరిపాలన చేసేటందుకోసం ప్రార్థించాలి. అందుకే రాజుల కొరకును అధికారులు అందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను అంటున్నాడు. ఇది మంచిది అంట. వాళ్ళందరి కోసం ప్రార్థిస్తే మనకేం వస్తుందమ్మంటే మనకి నెమ్మది వస్తుంది, మనకి సుఖంగా వస్తుంది. అంతేకాదు, కీర్తనాకారుడు యెరూషలేము క్షేమం కోసం కూడా ప్రార్థించమని చెప్తాడు. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థించండి. ఎందుకు యెరూషలేము క్షేమం కోసం మనం ప్రార్థించాలంటే ఆ ప్రజలు ఎంతో వేదనలో ఉన్నారు, ఆ ప్రజలు ఎంతో దుఃఖంలో ఉన్నారు, ఆ ప్రజలు మరి చాలా మంది మరి నిరాశ్రయులయ్యారు, ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు, నేటికి యుద్ధం ఆగలేదు. కనుక యెరూషలేము క్షేమం కోసం ప్రార్థించాలి. అలాగే శ్రమలో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం మనం ప్రార్థించాలి. యుక్రెయిన్ రష్యా మధ్య కూడా ఇంతవరకు మరి యుద్ధం ఆగలేదు. ఆ ప్రజలు కూడా, యుక్రెయిన్ వాళ్ళందరూ కూడా చల్లా చెదరైపోయి నిరాశ్రయులై ఎంతో వేదన, బాధ, శ్రమలు మిడిల్ ఈస్ట్ లో అనుభవిస్తున్నారు. కనుక వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. మనం ప్రార్థిస్తే దేవుడు మనకి నెమ్మదిని ఇస్తాడు. మనం ప్రార్థిస్తే దేవుడు మనకి సుఖాన్ని ఇస్తాడు. కనుక మనం సంపూర్ణమైన భక్తి కలిగిన వాళ్ళని ఉండాలంటే ప్రార్థనా జీవితం వెరీ 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 ఇంపార్టెంట్ అని దైవ గ్రంథం మనకి సెలవిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితం కూడా మనకి సెలవిస్తుంది. ఆయన బ్రతికిన కాలం అంతటిలో కూడా ఆయన ఎల్లప్పుడూ ప్రార్థించిన దేవుడుగా మనకి ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ప్రతి శోధనలో, వేదనలో, బాధలో ఆయన ప్రార్థించి విజయాన్ని పొందిన దేవుడిగా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. అలాగే అపోస్తలులు కూడా ప్రార్థించి గొప్ప కార్యాలను వాళ్ళు చేసినట్టుగా దైవ గ్రంథం సెలవిస్తుంది. మన జీవిత యాత్రలో కూడా వాళ్ళు మనకు మాదిరులుగా, మనకి ముందుగా నడిచి వెళ్ళి ఉండగా మనం కూడా వాళ్ళని అనుసరించి మంచిగా మనం వాళ్ళలాగా ప్రార్థించాలి. మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే అది మంచిది అంటున్నాడు. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. 4, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. కనుక దేవుని యొక్క ఆశ ఏంటంటే మనుషులందరి కోసం ఎందుకు ప్రార్థించాలి? వాళ్ళందరూ రక్షింపబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. వాళ్ళు ఏ జాతి వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులస్తులైనా మనకు అనవసరం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మనుషులందరూ రక్షించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం వాళ్ళందరి కోసం ప్రార్థించాలని దేవుడు మనకి సెలవిస్తూ ఉండగా సాధ్యమైనంత వరకు మనకు సమయం దొరికిన కొలది వాళ్ళ కోసం ప్రార్థించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుడు మనం దేవునిలాగా మంచి ప్రార్థనా పరులను కావాలన్నది దేవుడు మన నుండి కోరుకునేటటువంటిది. మరి నేను ఒక బుక్ చదివేటప్పుడు ఒక సహోదరిని గురించి నేను చదివాను. చిన్నప్పుడు ఆమె నేను బుక్స్ చదివేటప్పుడు కూడా మా పాఠ్య అంశాలలో ఒక భాగంగా మరి ఆమెను చదవడం జరిగింది. కానీ నేను నిన్న ఆమెను గురించి చదివినప్పుడు చాలా మరి సంతోషాన్ని పొందడం జరిగింది. 1922లో ఆమె చనిపోయిందంట. ఆమె పేరేంటంటే రమాబాయ్. మన సోషల్ స్టడీస్ బుక్స్ లో చిన్నప్పుడు చదివినప్పుడు ఈమెను గురించి చదివాం. కానీ ఈమె యేసు ప్రభుని నమ్ముకుంది అనే సంగతి తెలియదు నాకు. కానీ నేను నా బుక్ చదివేటప్పుడు ఈ రమాబాయి ప్రభు అయిన యేసు క్రీస్తుని
నమ్ముకుందంట. 1899లో ఒక బోర్డింగ్ స్కూల్ని ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఈమె మంచి మరి టీచర్ అన్నమాట. అందుచేత ఈమె ఒక బోర్డింగ్ స్కూల్ ఏర్పాటు చేసి మరి చాలా మంది విద్యార్థులను, ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు ఇటువంటిది చెప్పేవాళ్ళు కాదు. ఆడపిల్లలకు చదువు వద్దని చిన్నప్పుడే బాల్య వివాహాలు చేసేటటువంటి మరి దుర్దినాలు ఆ దినాలు. అయితే ఆ దినాల్లో రమాబాయి అట్లా కాకుండా ఆడపిల్లలందరినీ వాళ్ళకు ఒక మంచి బోర్డింగ్ స్కూల్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ విద్యను అభ్యసింపచేసి వాళ్ళందరూ యేసు ప్రభుని నమ్ముకునేటట్టు చేసింది. కారణం ఈమె యేసు ప్రభుని నమ్ముకుంది. ఈమె యేసు ప్రభుని నమ్ముకొని వాళ్ళందరినీ యేసు ప్రభుని నమ్ముకునేటట్టు చేసింది. దాదాపు 1300 మంది మరి నెమ్మదిగా అక్కడ ఆ ప్రదేశంలో విశ్వాసులుగా ఏర్పడ్డారంట. 1901కి మరి 2 నెలల వ్యవధిలోనే 1200 మందికి పైగా మరి వాళ్ళు బాప్తిస్మాలు యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిస్మాలు ఇవ్వడం జరిగిందని మరి అక్కడ నేను చదవడం జరిగింది. కనుక ఒక మంచి హిందువురాలు ఈమె. రమాబాయి అంటే ఈమె హిందూ స్త్రీ అన్నమాట. ఈమె 12 ఏళ్లకే చాలా శ్లోకాలు, 18,000 శ్లోకాలు ఎన్నో నేర్చుకున్నట. అట్లాంటిది ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకొని ఒక బోర్డింగ్ స్కూల్ ఏర్పాటు చేసి చాలా మంది పిల్లలకు విద్యను అందించి మరి ఈమె ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళందరూ యేసు ప్రభుని నమ్ముకునేటట్టుగా 1200 మంది మా బాప్తీసాలు తీసుకునేటట్టుగా దేవుడు తనని వాడుకున్నాడు. చాలా సార్లు మనం అనుకుంటాం మరి మనం స్త్రీలం ఏం చేయలేమని అనుకుంటాం. చాలా సార్లు మనం ఏం చేయగలం. ఆమె హిందూ స్త్రీ అయ్యుండి కూడా ఎంత గొప్ప పనిని చేసిందో చూసినప్పుడు నిజంగా నాకు చాలా మరి సంతోషం అనిపించింది, బాధ కూడా అనిపించింది. మనం ఏమి ఇలాగ చేయలేకపోతున్నామే అనే బాధ కూడా అనిపించింది. ఆమె ప్రార్థిస్తే వాళ్ళ కొందరు బాలికలు ఏకీభవించి ప్రార్థించేవాళ్ళంట. వాళ్ళు ప్రార్థిస్తే గొప్ప ఉజ్జీవం వరదలాగా ప్రవహించిందంట. అసలు 700 మంది బాలికలు, స్త్రీలు ప్రార్థనలో పాల్గొన్నారని ఆ బుక్ లో వ్రాయబడింది. కనుక రమాబాయి ఒక హిందూ స్త్రీ అయ్యుండి కూడా తనకి దేవుని ఎడల ఉన్నటువంటి ఆ గొప్ప ఆసక్తి, వాళ్ళు చేసింది ఏమి లేదు, వాళ్ళు చేసింది కేవలం ప్రార్థనే. ఆ బాలికలు అందరు కలిసి ప్రార్థించేవాళ్ళంట. ఆ బాలికలు అందరు కలిసి ప్రార్థించగా మరి గొప్ప ఉజ్జీవం వాళ్ళ మధ్యలో దేవుడు అనుగ్రహించాడు. వందలాది మంది రక్షించబడేటట్టుగా మరి అక్కడ ఎంతో మంది స్త్రీలు, బాలికలు, పిల్లలు రక్షించబడేటట్టుగా దేవుడు సహాయాన్ని చేశాడు. కనుక మనం ఏమి చేయలేకపోయినా మనం ప్రార్థన చేయగలం. వాళ్ళు కూడా రమాబాయి దినాల్లో వాళ్ళు కూడా ఏం చేయలేదు, కానీ ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగా గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనం కూడా ఉజ్జీవం పొందగలిగినటువంటి స్థాయిలోకి మన ప్రార్థన అనుభవాలు వచ్చేటట్టుగా ప్రయత్నించాలి. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం కూడా మనం చూసినట్లయితే అనేకులు రక్షింపబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ ఆయన అంటున్నాడు మరి ఆ 4వ వచనం చూసినప్పుడు, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. కనుక మనుషులందరూ రక్షింపబడాలంటే మనం చెప్తే చాలా మంది వినరు, చాలా మంది వ్యతిరేకిస్తారు, ద్వేషిస్తారు, దూషిస్తారు. కానీ ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. రమాబాయి వాళ్ళు కూడా చేసింది అదే. గొప్ప కార్యాన్ని జరగడానికి కారణం వాళ్ళ మధ్యలో ఉజ్జీవం రావడానికి కారణం వాళ్ళు చేసినటువంటి ప్రార్థన. మరి అపోస్తలులు మరి ఉజ్జీవింపబడడానికి కారణం వాళ్ళు ఏక మనసుతో ఎడతెరిపి లేకుండా చేసినటువంటి ప్రార్థన. కనుక మనం కూడా ఏక మనసు కలిగి ఎడతెరిపి లేకుండా ప్రార్థిస్తే దేవుడు మన మధ్యలో కూడా గొప్ప కార్యాలను చేస్తాడు. కనుక ప్రార్థన ద్వారా మనం మరి దేవుని యొక్క కార్యాలను చూడడానికి దేవుడు సహాయాన్ని చేస్తాడు. కనుక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన దేవుని కుమారుడయ్యుండి కూడా ఆయన ప్రార్థన వలననే మరి మరణాన్ని
జయించాడు. ప్రార్థన వలననే సాతానుని ఓడించాడు. ప్రార్థన వలననే విజయ వీరుడిగా మరి ఆరోహణమయ్యాడు. మరి ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై అన్ని నామములకు పైనామాన్ని కలిగిన దేవుడిగా ఆయన ఈ దినం విజయశీలునిగా మనం చూస్తా ఉన్నాం. కారణం ఆయన ఎంతో ప్రార్థించాడు. ఏ మానవుడు చేయలేనంత ప్రార్థన చేశాడు. అందుచేత గొప్ప విజయాన్ని ఆయన పొందాడు. అలాగే అపోస్తలులు కూడా ఎడతెరిపి లేని ప్రార్థన చేశారు. ఏక మనసుతో చేశారు. అందుచేత వాళ్ళు కూడా వాళ్ళ జీవిత యాత్రలో గొప్ప కార్యాలను చూడగలిగారు. యేసు ప్రభు మరి లేపినట్టే, యేసు ప్రభు లాజరును లేపినట్టే తబితను లేపాడు పేతురు. కనుక యేసు ప్రభు ఎలాగ చేశాడో వీళ్ళు కూడా అలాగే చేయడానికి, దేవుడి సహాయాన్ని చేయడానికి కారణం వాళ్ళ ప్రార్థనా జీవితం. యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత వాళ్ళు ఎడతెరిపి లేకుండా ప్రార్థించారు. దేవుని యొక్క శక్తిని పొందారు. పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళు పొందారు. మనం కూడా మరి దేవుని పని చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా మనం ఏమి కూడా చేయలేము. అలాగే ప్రార్థన చేయటానికి కూడా మనకి ఒకళ్ళ సహాయం కావాలి. ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రికను చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. కనుక మనకి ఒక ఆయన్ని ఇచ్చాడు దేవుడు. ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనని మనకి ఆదరణకర్తగా ఇచ్చాడు. ఆయన్ని మనకి సహాయకారిగా ఇచ్చాడు. మనం ప్రార్థనకి సహాయం చేసే సహాయకునిగా మనకి అనుగ్రహించాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి మనం ఎట్లా ప్రార్థన చేయాలో ఆయన మనకి సహాయాన్ని చేస్తాడు. మనం మోకరిస్తే చాలు ఆయన మనకి సహాయాన్ని చేస్తాడని దైవ గ్రంథం సెలవిస్తుంది. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ మనం ఏదేదేదేదేదో చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు యుక్తంగా ప్రార్థన చేయటం అనేది చాలా సార్లు మనకి తెలియదు. కానీ అంటున్నాడు ఇక్కడ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఆయన ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ప్రార్థన చేస్తాడు అనేటటువంటి సంగతిని మరి ఇక్కడ పౌలు గారు మనకి తెలియచేస్తున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం మన ప్రార్థనలో తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునితో కలిసి మనం ప్రార్థించాలి. ఇక్కడ అందుకనే అంటున్నాడు విజ్ఞాపనం చేయించున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించున్నాడు. కనుక దేవునికి పరిశుద్ధాత్మ యొక్క మనసు, ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఆయన. కనుక దేవుడు మన హృదయ పరిశోధకుడు, మన ప్రతి సంగతిని ఎరిగినటువంటి వాడు. అలాగే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ యొక్క మనసు కూడా ఆయన ఎరిగిన వాడని దైవ గ్రంథం సెలవిస్తుంది. కనుక ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. కనుక ఈయన పరిశుద్ధుల కోసం విజ్ఞాపనం చేస్తా ఉన్నాడు. కనుక మన ప్రార్థనలో తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడగాలి. కనుక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినట్లయితే తప్పకుండా ఆ ప్రార్థనలకి మనకి జవాబు పొందేటటువంటి వాళ్ళంగా ఉంటాము. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పాటు దేవుని వాగ్దానాన్ని కూడా మనం అనుభవించడానికి దేవుడు మనకి సహాయాన్ని చేస్తాడు. దేవుని వాగ్దానాలు దేవుడు మనకు ఎన్నో ఇచ్చాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తచ్చుడి మీకు తీయబడును అనేటువంటి వాగ్దానాలు ఎన్నో దేవుడు మనకి అనుగ్రహించాడు. కనుక ఈ వాగ్దానాలన్నింటినీ మనం స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవునితో కలిసి మనం ప్రార్థించాలి. కనుక వాగ్దానాలని పొందేటటువంటి వారంగా, వాగ్దానాలని అనుభవించేటటువంటి వారంగా, మన ప్రార్థనలకి జవాబు పొందే వాళ్ళంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం.
నేను ఒక సహోదరి విషయం విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ సహోదరి తన యజమాన్ని ఎట్లా రక్షించుకుందో అనే సంగతిని విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వీటన్ అనేటటువంటి కాలేజీలో తన భర్త 45 సంవత్సరాలు మేనేజర్ గా పనిచేశాడంట. చార్లెస్ బ్లాస్టర్డ్ అని పనిచేశాడంట. ఆయన పెన్సిల్వేనియాలో ఆయన వర్క్ చేసేవాడు. తర్వాత మళ్ళీ ఆయన రైల్వేస్ లో ఇంజనీర్ గా కూడా పనిచేశాడంట. అయితే ఈయన ఘోర పాపాత్ముడంట, ఘోర పాపాత్ముడు. అయితే వాళ్ళ భార్యని గురించి ఆయన ఏం చెప్పాడంటే, నా భార్య చాలా భక్తి పరురాలు అని చెప్పాడు. వాళ్ళ భార్య చాలా భక్తి పరురాలంట. ఈయనేమో చాలా ఘోర పాపాత్ముడు, ఇష్టం వచ్చినట్టు పాపాన్ని జరిగించేటటువంటి వాడు. అయితే ఈయన కోసం ఆమె చాలా కాలం ప్రార్థన చేస్తా ఉందంట. అయితే ఈయన ఒకసారి ఆ రైల్వేస్ లో పనిచేస్తా ఏదో మంచి అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆయన రైల్వే వాళ్ళే తీసుకొచ్చి అక్కడ ఫిలదెల్ఫియాలో ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. అడ్మిట్ చేసిన కొన్ని రోజులకి ఆయన చనిపోవడం జరిగింది. హాస్పిటల్లో చనిపోతే ఆ డాక్టర్స్ ఏమైనా పిలిపించి, అమ్మా మేము చాలా ప్రయత్నం చేసాం నీ భర్తను రక్షించాలని, ఆయన చనిపోయాడు, ఇక తీసుకెళ్ళొచ్చు అని చెప్పారంట. చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ భర్త పండుకున్న మంచానికి వైట్ కవర్ లాగా ఒక క్లాత్ లాగేసి వెళ్ళిపోయారంట. ఈమె అక్కడికి వచ్చి చూసి వాళ్ళ భర్తను చూసి, ఆయన ఏం కదలటలేదు మెదలటలేదు, నిజంగానే చనిపోయాడంట. డాక్టర్స్ తో చెప్పిందంట, అయ్యా నా భర్తని చనిపోడు, నా భర్త తప్పకుండా బ్రతుకుతాడు. ఎందుకంటే నా భర్తని కోసం నేను 27 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను. నా భర్త రక్షణ కోసం దేవుడు నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, నీ భర్త తప్పకుండా రక్షించబడతాడు అని చెప్పాడయ్యా. కనుక నా భర్త రక్షించబడకుండా దేవుడు నా భర్తను తీసుకోడు. అందుచేత దయచేసి మీరు నన్ను తొందర పెట్టబాకండి, నేను నా భర్త కోసం ప్రార్థన చేస్తాను ఆ దేవునికని అక్కడే హాస్పిటల్లోనే అలా బెడ్ పక్కనే ప్రార్థన చేయడం మొదలు పెట్టిందంట. ప్రార్థన 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు అయింది, కానీ ఏమి చలనం ఎక్కడా కనపడలేదంట. అయితే డాక్టర్స్ వచ్చి ఏమైనా తొందర చేస్తున్నారంట. ఏంటమ్మా నువ్వు చెప్పేది ఏది మాకు అర్థం కావడం లేదు. నీ భర్త బతుకుతాడు అని చెప్తావు, ఎట్లా బ్రతుకుతాడమ్మా చచ్చిపోయినాడు అని తొందర పెడుతున్నారంట. అయ్యా మీరు దయచేసి తొందర పెట్టబాకండి, నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నీ భర్త రక్షించబడే వరకు నీ భర్త చనిపోడు అని చెప్పాడయ్యా, కనుక నేను ప్రార్థన చేస్తానని. అట్లా 6, 7, 8, 9, 10, 11, 12 గంటలు అయిపోయింది. 13వ గంట అవస్థ ఉంది. వాళ్ళ భర్త కళ్ళు తెరిచాడంట. వాళ్ళ భర్త కళ్ళు తెరిచేటప్పటికి ఇక చెప్పలేని ఆనందం, పచ్చలేని ఆనందం. ఇక డాక్టర్స్ అందరు పిలిస్తే వచ్చారు, అంతా చూశారు. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. కనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మతగిన దేవుడు. తనకి మాట ఇచ్చాడు దేవుడు, నీ భర్తను నేను తప్పకుండా రక్షిస్తానని మాట ఇచ్చాడంట. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది? 27 ఇయర్స్ తన భర్త కోసం ప్రార్థన చేసింది. 27 ఇయర్స్. ఇదేంటి దేవుడు నా భర్తను రక్షిస్తానని చెప్పి ఎందుకు తీసుకున్నాడు అనేది తన ప్రశ్న. ఎందుకు దేవుడు తీసుకున్నాడు? లేదు, నా భర్తను నాకు ఇవ్వండి, నా భర్త రక్షించబడిన తర్వాతనే దేవుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆమె పట్టుదలతో ప్రార్థన చేయగా దేవుడు చనిపోయిన తన భర్తను తిరిగి బ్రతికించి ఆమెకు ఇచ్చాడు. కనుక మన దేవుడు నమ్మతగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మతగిన దేవుడు. మనకు కూడా ఎన్నో వాగ్దానాలను ఇచ్చాడు దేవుడు. అయితే మనం కూడా పట్టుదలతో వాటిని సాధించుకోవాలి. ఆమె ఎంత పట్టుదలతో ప్రార్థించిందో 27 సంవత్సరాలు. ఆ తర్వాత మనమైతే నిజంగా, నేను అనుకుంటాను, మేమైతే నిజంగా చనిపోయాడు కదా ఇంకెందుకులే అనుకుని తీసుకొచ్చేవాళ్ళమే. కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తనని ఎంతగా దృఢపరిచి తిరిగి ప్రార్థించడానికి ఆమెకు శక్తినిచ్చి తన భర్తను బ్రతికించుకునేటట్టుగా చేశాడు. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా మన ప్రార్థన జీవితం ఫలభరితమయ్యేటట్టుగా మనం ప్రయత్నించాలి. మనం ప్రార్థించే ప్రతి దానిని మనం పొందేటటువంటి వారంగా ఉండాలి.
కనుక అడుగు ప్రతి వాడును పొందునని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలంటే కొంత మనకి పేషెన్స్ కూడా అవసరం, ఓర్పు. ఆమెకి ఎంత ఓర్పు ఉందో నేను అసలు ఆశ్చర్యపోయాను. ఆమె ఓర్పుకి, ఆమె సహనానికి 27 సంవత్సరాలు తన భర్త కోసం ప్రార్థించి ఎట్టకేలకు మరి ఆయన్ని సంపాదించుకుంది. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, మన 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 కుటుంబాల్లో చాలా మంది దేవుని నమ్మని వాళ్ళు ఉంటున్నారు. ఒక కుటుంబంలో ఒకరు నమ్మితే మిగిలిన వాళ్ళు నమ్మడం లేదు. భర్త నమ్మితే భార్య నమ్మకపోవడం, పిల్లలు నమ్మితే తల్లిదండ్రులు నమ్మకపోవడం, ఇటువంటి పరిస్థితులు మన కుటుంబాల్లో చూస్తా ఉన్నాం. దయచేసి మరి భారం కలిగి ప్రార్థించడం మంచిది, పట్టుదల కలిగి ప్రార్థించడం మంచిది. దేవుడు నమ్మతగిన దేవుడు, మనమే నమ్మతగని వారు. కారణం ఏంటంటే మనం ఒక రోజు ప్రార్థిస్తే రెండో రోజు సరిగా ప్రార్థించాం, పట్టుదల లేనటువంటి వారు, ఏకాగ్రత లేనటువంటి వారు. కనుక మనం తప్పకుండా ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా తన వాగ్దానాలను మన పక్షంగా నెరవేరుస్తాడు. కనుక మరి ఇది మొదలుకొని తప్పకుండా మనం కూడా వాళ్ళలాగా ప్రార్థించి 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 గొప్ప కార్యాలను మన జీవితాల్లో చూడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. భక్త్ సింగ్ గారు కానీ, తర్వాత బిలి గ్రహం గారు కానీ మరి ఒకటే మాట చెప్పేవాడు, ప్రార్థన. వాళ్ళ యొక్క విజయానికి రహస్యం ఏంటంటే ప్రార్థన. మరి బిలి గ్రహం గారిని అడిగితే 3 సార్లు అదే చెప్పాడంట. అయ్యా, మీరు ఆత్మల రక్షణ జరగడానికి కారణం ఏంటయ్యా మీ మీ సేవలు అంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అని ముమ్మారు చెప్పాడంట. అలాగే భక్త్ సింగ్ గారు కూడా బాగా ప్రార్థించి ప్రార్థించి ఎన్నో ఆత్మలను సంపాదించాడు. మనం కూడా బాగా ప్రార్థించి ప్రార్థించి కనీసం కొంతమందినైనా, కనీసం మన ఇంటి వాళ్ళనైనా మనం రక్షించుకోవడానికి ప్రయత్నించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయును గాక. సిస్టర్స్ కేజే గారు, కేజే గారు, కేజే సిస్టర్స్, హలో.